సార్ నాగవంశి గారు అయితే ఈ సినిమా పైన ఒక రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెంచారు. అంటే అన్ని తానై ఇన్వాల్వ్ అయ్యారు. ఈవెన్ త్రివిక్రమ్ గారు కూడా పెద్దగా ప్రమోషన్స్ అవేం చేయలేదు. ఈవెన్ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఎక్కువ మాట్లాడలేదు. మరి ఈ సినిమా పైన నాగవంశి గారు ఇచ్చిన ఎక్స్పెక్టేషన్స్ ఎలివేషన్స్ రీచ్ అయిందంటారా? మీ ఒపీనియన్ సార్ ఈ సినిమా పైన? అంటే పొద్దున్నే అంటే నేను చూడలేదు కానీ ఆల్రెడీ బెనిఫిట్ షో, ఫ్యాన్స్ షో అని, ప్రివ్యూ అని వేస్తారు కదా, వాటికి వేసినప్పుడు ఆల్రెడీ పొద్దున్న 4:30కి నుంచే ఆల్రెడీ వస్తున్నాయి ట్రోల్స్ వాట్సాప్ గ్రూపుల్లో. అంటే నిన్న మరి అక్కడ ఎలా రిలీజ్ చేశారని తెలియదు కానీ యూఎస్లో ఫ్రెండ్ అయితే పెట్టాడు ఒకడు, హనుమాన్ బాగుంది, హనుమాన్ బాగుందట, గుంటూరు కారం మాత్రం ఇప్పుడే వెళ్ళి చూసి వచ్చాము, ఏం బాగాలేదు అన్నట్టుగా పెట్టాడు. మరి వాళ్ళకి అక్కడ తెల్లవారు మనకి తెల్లంటే వాళ్ళకి చీకటి అయిపోతుంది. సో నిన్నే చూశారన్నట్టు అనుకుంటున్నాను. మరి ఇప్పుడు అన్ని సిస్టమ్ మారిపోతుంది, ముందు అక్కడ రిలీజ్ చేయడం ఏదో చేస్తున్నారుగా. సో అది చెప్పేది ఏంటంటే ఏం లేదు, అంతా కలగాయ గుంపలాగా ఉంది. గతంలో త్రివిక్రమ్ గారి డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో, అజ్ఞాతవాసి అలాంటి సినిమాలు కన్నా దారుణంగా ఉంది అన్నట్టుగా ఫ్యాన్స్ చెప్తున్నారు. అంటే నాట్ క్రిటిసైజింగ్, వాళ్ళకి ప్రొడ్యూసర్కి వచ్చే నష్టాన్ని మరికొద్ది పెంచే ఉద్దేశం కాదు, వాస్తవంగా అట్లా చెప్పారు. అయితే పబ్లిక్ టాక్ కూడా జనరల్గా కొంతమంది మీడియా మిత్రులు అడుగుతున్నా కూడా బయటకు వచ్చే ఫ్యాన్స్ ఎవరు కూడా నోరు విప్పటం లేదు. అంటే దాన్ని ఏమంటారంటే బాగాలేదని చెప్పలేక, అది ప్రాబ్లం. అండ్ మోర్ ఓవర్ అంటే ఎందుకు ఇలా చెప్పకూడదు, మాట్లాడకూడదు అంటున్నానంటే, నేనింతే అనే సినిమాలో షియాజీ షిండే గారు ఒక మంచి డైలాగ్ చెప్తారు. అది వాడెవడో రివ్యూ రాశాడని, వాడేదో చేశాడు, నువ్వు సినిమా చూడడం మానేస్తే ఎలా రా అని. అంటే అది కరెక్ట్ కాదు, అది కరెక్టే ఆయన అనేది, బట్ మనము చూడాలి. కానీ దారుణంగా ఉన్న పరిస్థితిలో పబ్లిక్ టాక్ బట్టి బేసే వెళ్తారు. ఏ మోస్తరుగా ఉన్నా కూడా జనాలు వెళ్ళే అవకాశం ఉంది. పైగా పండగ సంక్రాంతికి గోదావరి జిల్లాల్లో కానీ, లేదా ఎస్పెషల్లీ ఆంధ్రాలో, తెలంగాణలో అయినా కానీ, ఇక్కడ పండగ లేకపోయినా బట్ సెలవులు వస్తున్నాయి కాబట్టి చాలామందికి, మన తెలుగు వారికి ద వన్ అండ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ సినిమా. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ రేంజ్ ఇమేజ్ కాబట్టి సరే ఎలాగున్నా చూద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలా అనుకునే వాళ్ళకు కూడా కొంచెం నిరాశపరిచినట్టుగా వార్తలు వస్తుంది. లేకపోతే మీరు అన్నట్టు నాగవంశీ గారు స్టేట్మెంట్ ఏముందంటే, రాజమౌళి గారి సినిమాకి పోటీగా ఉండబోతోంది అనే ఉద్దేశం ఒకటి. అంటే అక్కడ రాజమౌళి గారి పోటీ అంటే మీరు అక్కడ ఆయన కలెక్షన్స్తో మీరు అనుకోవద్దు. అంటే నాకు అర్థమైంది నేను చెప్తున్నాను. నాగవంశీ గారు ఏమన్నారంటే, నెక్స్ట్ మహేష్ బాబు గారు నెక్స్ట్ మూవీ రాజమౌళి గారితో ఉంది. సో అలా గ్లోబ్ ట్రోటింగ్ అడ్వెంచర్గా రాబోతుంది. అది అంటే ఒక హాలీవుడ్ రేంజ్లో తీయబోతున్నారు. ఎక్స్పెక్టేషన్స్ కూడా 1000 నుంచి 1500 కోట్ల వరకు కూడా బడ్జెట్ అంటున్నారు. సో ఆ హైపు, ఆ హీరో పెర్ఫార్మెన్స్ పరంగా 100% సూపర్. తర్వాత వైట్గా అందంగా ఉంటాడు, హాలీవుడ్ హీరోలాగా ఉంటాడు మహేష్ బాబు. అదే ప్లస్ పెద్ద అడ్వాంటేజ్, అది కటౌట్ పెద్దది. రాజమౌళి లాంటి వాళ్ళతో పెడితే ఖచ్చితంగా అది బేభత్సంగా ఉండబోతుంది సినిమా. అయితే దానికి ముందు కూడా కొన్ని హిట్స్ పెట్టుకుంటే ఇంకాస్త హైప్ పెరుగుతుంది కదా, మార్కెట్ వాల్యూ పెరుగుతుంది కదా, మార్కెట్ చేసుకోవడానికి ఒక స్కోప్ దొరుకుతుంది కదా. సో దానికోసం ఇక్కడ నాగవంశీ గారు తాపత్రయపడినట్టుగా అనిపిస్తుంది. ఇండస్ట్రీ పచ్చగా ఉండాలి కదా అల్టిమేట్గా. ప్రొడ్యూసర్ పచ్చగా ఉంటే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. తండ్రి ప్రొడ్యూసర్ అనేవాడు ఇండస్ట్రీకి తండ్రి, కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్. బట్ అందులో షిప్పు, ఫ్యూయల్ అన్నీ తానే ఉండేది ప్రొడ్యూసరే కదా. సో కాబట్టి ప్రొడ్యూసర్ అనేవాడు నెక్స్ట్ వచ్చే సినిమా వాళ్ళకి కూడా మాకు ఇక్కడ ఇబ్బంది కలిగినా పర్వాలేదు, నెక్స్ట్ వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. అలా చేయడం వల్ల ఆ ప్రొడ్యూసర్ కానీ ఆ డైరెక్టర్ కానీ మరో 10 సినిమాలు తీస్తారు. మరో 10 సినిమాలు తీస్తే దగ్గర 10,000 మందికి భృతి దొరుకుతుంది, తిండి దొరుకుతుంది, ఇండస్ట్రీ అలాంటి ఆలోచనలు ఉంటాయి. కాబట్టి మేబీ నాగవంశీ గారు ఆ ఉద్దేశంతో దీన్ని కొద్దిగా ఒక మెట్టు వరకు తీసుకెళ్ళి నిలబెట్టారు అనుకోండి, తర్వాత 10 మెట్లు తీసుకెళ్ళిపోతుంది రాజమౌళి సినిమా కదా. ఇక్కడ మొదటి మెట్టు కూడా ఎక్కలేదనుకోండి, రాజమౌళి సినిమా అనేసరికి అబ్బా మహేష్ బాబుకి అన్నీ ముందన్నీ ఫ్లాప్లేనరా, ఇప్పుడు రాజమౌళి కాబట్టి బాగుంటుందిలే కొంచెం చూద్దాం. సో ఇక్కడే చిన్న డీమెరిట్ వచ్చిందిగా. అవును. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకసారి కమల్ హాసన్ గారు, భారతదేశం గర్వించదగ్గ నటుడు కమల్ హాసన్ గారు, ఆయన ఒక మాట అన్నాడు, ప్రతి హీరోకి, ఏ సూపర్ స్టార్కైనా ఏ హీరోయిన్కైనా, వాట్ ఈజ్ యువర్ బిజినెస్ కార్డ్, మీ విజిటింగ్ కార్డ్, బిజినెస్ కార్డ్ ఏదని అడిగితే యువర్ ప్రీవియస్ హిట్ ఈజ్ యువర్ బిజినెస్ కార్డ్.
మీకు అర్థమైందా? మీకు ఎంతకు ముందు హిట్ పడితే అదే మీ బిజినెస్ కార్డు కదా. దాన్ని బట్టి మీ దగ్గర ప్రొడ్యూసర్లు రావడం కానీ, రైటర్స్ రావడం కానీ, డైరెక్ట్లు వచ్చి కథ వినిపించడం కానీ, ఏదైనా దాన్ని బట్టే. వరుసగా ఫ్లాప్లు అయిపోతుంటే ఎంత మంచి సినిమా చేసినా హిట్ అవ్వట్లేదురా అని అనిపించిందే అనుకో, వాళ్ళ దగ్గర ఎంత కథ ఉన్నా, ఎంత మంచి కథనం ఉన్నా, ఎంత బాగా టేకింగ్ ఉన్నా, ఎంత మంచి స్క్రీన్ ప్లే ఉన్నా, సరిగ్గా ఏం చేసినా హిట్ అవ్వట్లేదు అబ్బా అని ఒక్క డీమెరిట్ పడిపోతే ఇంకా రారు కదా. సో అలాగా నాగవంశీ గారు రాజమౌళి సినిమాతో కంపేర్ చేయడానికి, రాజమౌళి సినిమాతో పోటీ పడడానికి రీజన్ ఇది, ఆయన ఉద్దేశం అది. మరో ఉద్దేశం ఏంటంటే, మీరు ఏమి ఇవ్వకుండానే తెలుగు సినిమాని ఇప్పుడే చంపేయకండి, మీరు కొన్ని డెసిషన్స్తో, కొన్ని క్వశ్చన్స్తో మీరు రిలీజ్ అవ్వకముందే ప్రేక్షకులకి ఒక నెగిటివ్ వేవ్స్ని పంపించకండి అనే చెప్పి ఉద్దేశం ఆయన. ఎందుకంటే మొన్న దిల్ రాజు గారు ఒక మంచి మాట అన్నారు, అంటే నాకైతే నచ్చింది. స్టేజ్ మీద కొంతమంది ప్రముఖులు ఉన్నారు, సీనియర్ జర్నలిస్టులు, వాళ్ళకి సినిమా గురించి ప్రమోట్ చేసినాక మాట్లాడుతూ కింద వీళ్ళ ఆడియన్స్గా కూర్చొని దిల్ రాజు గారు ఒకటే మాట్లాడారు, నాకు కోరుకుందబ్బా ఒక బౌండెడ్ స్క్రిప్ట్ అందరికీ, ఇక్కడ ఉన్న ప్రముఖులకి సీనియర్లు అందరికీ చూపిస్తా, మీరందరూ దీనికి ఒక 3.5 అవుట్ ఆఫ్ 5, 3.5, 4, 4.5 రేటింగ్ ఇచ్చి ఓకే చేయండి ఆ స్క్రిప్ట్ని. అలా మీరు ఓకే చేసిన సినిమానే ఆ స్క్రిప్ట్నే వెళ్ళి సినిమాగా మలుచుతా, అప్పుడు హిట్ అవుతుందో లేదో చూద్దాం. అంటే ఆయన బాధ మీకు అర్థమైందా? ఆయన క్వశ్చన్లో బాధ కనబడింది నాకైతే. వీళ్ళందరూ అప్పటికి మిగతా వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు, కానీ ఒక జర్నలిస్ట్ మాత్రం తప్పకుండా అండి చేయొచ్చు అన్నట్టు మళ్ళీ ఏదో, అంటే మీరు ఎన్ని అడిగినా మేము వీగిపోలేదు, మా ప్రొఫెషన్ మాదే గొప్ప. ఎవరి ప్రొఫెషన్ వాళ్ళకి గొప్పే కాదన్ను, దాంట్లో నేను కించపరచను, తప్పుగా అనుకోవట్లేదు. కానీ సందర్భం ఒకటి ఉంటుంది, కాంటెక్స్ట్, సందర్భం బట్టి అట్లాంటి ఆయన అడిగాడంటే అది ఎవరూ చెప్పలేరు సార్, బట్ మా డ్యూటీ ఇది, మా డ్యూటీ మేము చేస్తున్నాం, తప్ప ఉప్ప అనేది ఎవరి చేతిలో ఉండదు, బట్ తప్పు అని చెప్పాలి కదా, మాకు జర్నలిస్ట్గా మా బాధ్యత అంటే అయిపోయేది కదా. డెఫినెట్గా చేద్దామండి అంటే చేయమనండి. ఎంత కష్టం డైరెక్షన్ తెలుసండి, మెంటల్ ప్రెజర్ ఎంత ఉంటుందో తెలుసండి. ఎందుకంటే మా కజిన్ ఉన్నాడు, 2 సినిమాలు తీశాడు ఇప్పటికి. మీరు నమ్మరు, ఫస్ట్ సినిమాకి అయితే ఆడికి టెన్షన్కి ఐ స్ట్రోక్ వచ్చేసింది. అంటే పెరాలసిస్ అనేది వీటికే కాదు, కన్నుకు కూడా వస్తుంది. దానివల్ల కొంచెం వాడికి ఒక కన్ను ఇలా కనిపిస్తుందంట. అంటే ఇది ఎగ్జాంపుల్ ఎందుకు, ఇప్పుడు నవ్ ఈజ్ ఆల్ రైట్ చెప్తున్నాను. ఆ ప్రెషర్ ఎలాగుంటుందంటే అలా ఉంటుందండి. 24 క్రాఫ్ట్స్ని మేనేజ్ చేయాలి. ఎంత అయిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత హిట్ అవుద్దా ఫట్ అవుద్దా, బాగున్న సినిమాలు కూడా ఆడను చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్కి చెప్పవసరం లేదు కదా. మరి కొన్ని సినిమాలు ఏముండే ఎందుకు ఆడే చెప్పలేం. ఇదే గుంటూరు కారం త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో బాగోలేదు అంటున్నారు. కలేజా ఎలా ఉంది, ఈ రోజుకి టీవీలో 100 days అయిపోయింది కదా. మరి ఎందుకు ఆడలేదండి సినిమా? ఎంత మంచి కాన్సెప్ట్ అండి అది. దేవుడు అంటే ఎక్కడో లేడు భయ్యా, మనలోనే ఉంటాడు, పక్కోడికి సాయం చేసిన టప్ మన తనుకొచ్చేస్తాడు అంటాడు. చాలా క్యాజువల్గా చెప్పించాడు.